అందరికీ మరొకసారి వందనములు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మన వాక్య అంశము ఆశీర్వాదం పట్టుటకు అనుదిన ఉపవాసము, అపవాదిని కొట్టుటకు ప్రత్యేక ఉపవాసము. ఆశీర్వాదం పట్టుటకు అనుదిన ఉపవాసము, అపవాదిని కొట్టుటకు ప్రత్యేక ఉపవాసము. అనుదిన ఉపవాసం మనకి బాగా కొన్ని సామెతలు తెలుసు. కోటి విద్యలు కూటి కొరకే, లేదా అప్పు చేసైనా చెప్పాలి. అప్పు చేసి పప్పుకూడు తినే మనస్తత్వాలు కలిగిన మనము ఇప్పుడు అనుదిన ఉపవాసము అంటే ప్రతిరోజు ఏంటి? ప్రతిరోజు కూడా ఉపవాసము సాధ్యమేనా? ప్రతిరోజు ఉపవాసం అంటే సాధ్యమేనా? సాధ్యమే. ఎప్పుడంటే ఉపవాసము యొక్క దాని యొక్క ఆంతర్యము, పరమార్థము మనకు తెలుసుకుంటే ప్రతిరోజు ఉపవాసము సాధ్యమే. ఉపవాసమునకు అసలైన అర్థము మనము భోజనము మానేయడం అనేది భ్రమలో మనము ఉండిపోతున్నాం. భోజనము మాత్రము మానేసి మన కడుపు కట్టుకుంటే సరిపోతుంది అన్న భ్రమలో, లేకపోతే అట్టి నామకార్థతలో మనం ఏం చేస్తున్నాం? ఉండిపోతున్నాం. కానీ ఉప అంటే దేవుడు, వాసము అంటే సహవాసము చేయుట. ఉప అంటే దేవుడు, వాసము అంటే నివాసం. నివాసం అంటే నీ యొక్క గృహము, నివాసం అంటే నీ యొక్క వాసం ఎక్కడ, నీ గృహము, నీవు నివసించే ప్రదేశం ఎక్కడ. అలాగే ఉపవాసం అంటే దేవునితో సహవాసము. ఇప్పుడు చెప్పండి, ప్రతిరోజు ఉపవాసము సాధ్యమేనా? ప్రతిరోజు ఉపవాసం ఇప్పుడు సాధ్యమేనా? అంటే ఇప్పుడు దేవుడు మనకి, మన శరీరమునకు ప్రతిసారి దేవుడు మనకి ఏమేమి కావాలి అనుకుంటామంటే గాలి, నీరు, ఆహారం కావాలా కదా? గాలి లేకుండా నేను ముక్కు మూసుకుని 2 నిమిషాలు పైనే ఉంటాను అనేవాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. గాలి లేకుండా, గాలి పీల్చకుండా నేను కొన్ని నిమిషాలు ఉండగలను అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. అంటే కొన్ని సెకండ్లు కూడా మనము గాలి లేకుండా ఉండలేము. మళ్ళీ అదే శరీరానికి మనకి ఏం కావాలి? నీరు కావాలి. నీరు తాగకుండా కొన్ని గంటలు ఉండగలం తప్ప రోజులు మాత్రం ఖచ్చితంగా ఉండలేము కదా. అదే మూడవది ఏంటి? ఆహారం. ఆహారం లేకుండా కొన్ని రోజులు ఉండగలమేమో కానీ వారాలు ఉండలేము. అర్థమవుతుందా? గాలి లేకుండా కొన్ని సెకండ్లు ఉండగలం కానీ నిమిషములు ఉండలేము. నీరు లేకుండా కొన్ని గంటలు ఉండగలం కానీ కొన్ని రోజులు ఉండలేము. ఆహారం లేకుండా కొన్ని రోజులు ఉండగలము కానీ కొన్ని వారాలు, నెలలు ఉండలేము. అదేవిధంగా మన శరీరము, ప్రాణంతో ఉన్న మనకు శరీరం ఉన్నట్లే మనకి ఇంకోటి ఏముంది? ఆత్మ ఉంది. దానికి కూడా ఆకలేస్తుంది కదా. దానికి, ఆత్మకి గాలి కావాలి కదా, ఆత్మకి కూడా నీరు కావాలి కదా, ఆత్మకి కూడా ఆహారం కావాలి కదా. దానికి ఎప్పుడు ఆత్మకు గాలి, లేకపోతే ఆత్మకు నీరు, ఆత్మకు ఆహారం ఎప్పుడు కలుగుతుంది, ఎప్పుడు దొరుకుతుంది అంటే దేవునితో మనము ప్రతిరోజు సహవాసము చేస్తే, అంటే దేవునితో ఉపవాసము చేస్తే ఆత్మకి ఏం దొరుకుతుంది? ఆహారము, లేదా గాలి, నీరు, ఆహారము దొరుకుతుంది. ఇది సాధ్యమేనా? ఇప్పుడు చెప్పండి, ప్రతిరోజు ఉపవాసము సాధ్యమేనా? అప్పుడు ప్రతిరోజు ఉపవాసం ఉంటే, అంటే ప్రతిరోజు ఉపవాసం అంటే ఇప్పుడు ప్రతి సెకను మనము దేవుని స్తుతించగలమా లేదా? ప్రతి సెకను మనం ఏ ప్లేస్లో ఉన్నా, అంటే ఏ స్థలంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నా మన ఆత్మతో దేవుని స్తుతించగలమా లేదా? అంటే సెకనుకు మనం చేయగలిగిన స్తుతే ఆత్మకు ఏమవుతుంది? గాలి అవుతుంది. అర్థమవుతుందమ్మా? అంటే ఇప్పుడు మనకి వాక్యం చదవాలంటే మన దగ్గర ఖచ్చితంగా ఏముండాలి? బైబిల్ ఉండాలి. దానికి మనకు ప్రత్యేకమైన సమయం ఉండాలి. ప్రార్థన చేయాలంటే రహస్యమైన ప్రదేశం ఉండాలి. స్తుతి చేయడానికి అది అవసరమా? స్తుతించడానికి రహస్య ప్రదేశము కానీ, బైబిల్ కానీ, లేకపోతే మరి ఏదైనా అవసరమా? చెప్పాలి. అవసరం లేదు. అవసరం లేనప్పుడు ఇప్పుడు స్తుతి ప్రతి సెకనుకు మనము చేయగలమా లేదా? ఎన్ని కారణాలు ఉంటాయి. మనకి సంతోషం వచ్చినా స్తుతి చేయొచ్చు, బాధ వచ్చినా స్తుతి చేయొచ్చు, అసలు అనారోగ్యం వచ్చినా స్తుతి చేయొచ్చు. స్తుతి చేయడం అంటే అది పాటల ద్వారానే కావచ్చు, లేదా స్తోత్రం అని, లేదా దేవుడు గతములో చేసిన
కార్యాలను తలంచుకునే కానీ, లేదా దేవుడు మనకి చేయాలి అనుకుంటున్న భవిష్యత్తును తలంచుకుని కానీ మనం ఏం చేయగలము? స్తుతి చేయగలము. ఈ స్తుతి ఇప్పుడు చెప్పండి, మనలో లేదా మీలో ఎంతమంది ప్రతిరోజు దేవుని ఉపవాసం చేస్తున్నారు? అనుదినం ఉపవాసం ఎవరు చేస్తున్నారు? అంటే ప్రతి సెకను ఎవరైతే దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారో, సమయమందును అసమయమందును ఆత్మలో దేవుణ్ణి ఎవరైతే కొనియాడుతూ ఉంటారో వాళ్ళు నిజమైన ఉపవాస దీక్షులు, లేదా ఉపవాసము చేయుచున్న వాళ్ళు, అనుదినము ఉపవాసము చేయుచున్న వాళ్ళు. రెండవది ప్రార్థన. అంటే మనము ప్రతి సెకనుకు, అంటే ఒక నిమిషము మనము స్తుతించకపోయేసరికి మనకి ఏం గుర్తుకు రావాలి? అరే, నా ఆత్మలో ఏం తగ్గుతుంది? ఆక్సిజన్ తగ్గుతుంది, నా ఆత్మకు గాలి తగ్గుతుంది అనే ఆ మాట మనకి గుర్తుకు రావాలి. ఇప్పుడు తర్వాత ఏంటి? మనకి గాలితో పాటు ఏం కావాలి? నీరు కావాలి. నీరంటే ఆత్మకి ఏ నీరు కావాలి అంటే ప్రార్థన. ఇప్పుడు నీరు లేకుండా మనం కొన్ని గంటలు ఉండలేము. అంటే ఒక గంట అవుతుంది అంటే మనకి ఏం గుర్తు రావాలి? నా ఆత్మకు నీరు కావాలి, అంటే నా ఆత్మకు ప్రార్థన కావాలి అని మనకి గుర్తుకు రావాలి. అంటే రోజులో కనీసం మనకి ఎన్ని గంటలు ఉంటాయో ఆ గంటలు, అంటే రోజు దాటకూడదు. మన ప్రార్థన అనే ఉపవాసం చేయడానికి ఒక రోజు మించితే మన ఆత్మ ఏం పడిపోతుంది? డేలా పడిపోతుంది. అంతే కదా, ఒక రోజు మనము నీళ్లు తాగపోతే శరీరం ఎలా డేలా పడిపోతుందో, ఒక రోజు మనకి ప్రార్థన లేకపోతే మన ఆత్మ ఏమైపోతుంది? డేలా పడిపోతుంది. ఇప్పుడు కొన్ని రోజుల వరకు మనము ఏమి ఆహారం లేకపోయినా ఉండగలం, అవునా కదా? అది మన ఇష్టపూర్వకంగానే కావచ్చు, ఇష్టం లేకుండానే కావచ్చు, లేదా పరిస్థితుల వల్ల అయినా కావచ్చు, మనము కొన్ని రోజుల వరకు ఆహారం లేకుండా ఉండగలం. ఇప్పుడు ఆత్మ క్షీణించిపోతుంది, ఆత్మకు ఆహారం కావాలి అని ఎప్పుడు మనకి తెలుస్తుందంటే, ఆదివారం నుండి మళ్ళీ ఇంకొక ఆదివారం వస్తుందంటే వారం రోజులు మనం అన్నం తినకుండా ఉండగలమా? ఉండలేము. కానీ ఆత్మ ఉంటుందన్న భ్రమలో మనం బతికేస్తాం. అంటే మన శరీరాన్ని పోషించుకోవడానికి మనము సెకండ్కి గాలి పీల్చుకుంటాము. మన శరీరాన్ని పోషించుకోవడానికి మనము ప్రతి గంటకి మనం మంచినీళ్ళు తాగుతాము. మన శరీరాన్ని పోషించుకోవడానికి మనం ప్రతిరోజు భోజనము చేస్తాం. కానీ ఆత్మ సంగతి అసలు మనం పట్టించుకోం. ఆత్మ మరియు శరీరం ఉంటేనే మనము మనుష్యులము, లేదా ప్రాణమున్న వ్యక్తులము. మన బొందులో ఆత్మ లేకపోతే మనం ఏమైపోతాం? శవమే. అట్లాంటిది ఆ ఆత్మ ఎంత వేదన పడుతుందో అనేది మనము ఎప్పుడూ కూడా ఆలోచించే ఆ తలంపు కూడా మనకి రాదు. కాబట్టి ఇక నుండి అనుదినము మనం ఏం చేయాలి? ఉపవాసము చేయాలి. కేవలం భోజనం అంటే, ఇప్పుడు ఉపవాసం అంటే దేవునితో సహవాసము. ఆ దేవునితో సహవాసం ఎలా చేయాలంటే, మనకి ప్రతి సెకండ్కి స్తుతించుకోవడము, లేదా గంటకు ప్రార్థించుకోవడము, లేదా ప్రతిరోజు, లేదా వారం అవుతుంది అంటే అక్కడ ఆత్మలో మీటర్ ఏమైపోతుంది? పెట్రోల్లో ముళ్ళు పడిపోయినట్టు ఆత్మలో ఆదివారం మనం ఊరికనే మానేస్తాం. ఒక ఆదివారం వచ్చిందంటే ఏదైనా చిన్న పని వచ్చిందనో పెద్ద పని వచ్చిందనో ఏం చేస్తాం? ఊరికనే మానేస్తాం. అంటే కానీ అక్కడ ఆత్మలో ఏమైపోతుంది? ఆత్మ ఏం చేస్తుంది? ఆ ఆత్మలో ఉన్న మీటర్ ముళ్ళు ఏమైపోతుంది? పడిపోతుంది. అప్పుడు మనము అదే శరీరానికంటే మనకి ఏ బీపీయో లేదా చెమటలో పట్టడమో లేకపోతే ఏదో ఒకటి అవుతుంది కాబట్టి మనము గ్రహించుకోగలుగుతున్నాం. ఆత్మను మనం ఏం చేసుకోలేకపోతున్నాం? గ్రహించుకోలేకపోతున్నాం. కాబట్టి ఆత్మకు ఏమి అవసరం అంటే అనుదినము ఉపవాసము అవసరము. ఆత్మకు అనుదినము ఉపవాసము అవసరము. ఇప్పుడు అనుదినము ఉపవాసము చేస్తే మనకేమొస్తుంది? ఆశీర్వాదము వస్తుంది. అంతే కదా, ప్రతి నిమిషము లేదా ప్రతి సెకను లేదా ప్రతిరోజు ప్రతి వారము మనం దేవునితో ఎంత దగ్గరగా ఉంటే, అయస్కాంతమునకు కొంచెం దగ్గరగా ఉన్న ఇనుము ఏ విధంగా అయితే కొంచెం సేపటికి మళ్ళీ ఏమైపోతుంది? అంతే కదా, ఒక అయస్కాంతం దగ్గర ఒక ఇనుము మొక్క పెడితే ఆ ఇనుము మొక్క అక్కడి నుంచి తీసి వేరే చోట వేరే గుంపున్న ఇనుము మొక్కల దగ్గర పెడితే ఏ మొక్క అయితే ఏ మేక అయితే అయస్కాంతమునకు దగ్గరగా ఉందో ఆ మేకు మిగతా మేకలను ఏం చేస్తుంది? ఆకర్షిస్తుంది. అంటే దేవునితో మనము ఉన్న ప్రతిసారి, సహవాసం చేస్తున్న ప్రతిసారి, దేవునితో మనము అనుదినము ఉపవాసం చేస్తున్న ప్రతిసారి దేవుడు కలిగి ఉన్నవన్నీ మనవన్నీ దేవుని. మన కష్టాలు, మన నష్టాలు, మన బాధలు దేవునివి. దేవుని కలిగి ఉన్న ప్రతి సమృద్ధి, సకల సంపదలు మనవే కాదు, మనం ఎక్కడికైతే వెళ్తామో అది కుటుంబమే కానీ సంఘమే కానీ ఆకర్షించబడడానికి ఆ శక్తి
ఏం చేస్తుంది? మన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ లోకములో మనలందరినీ జ్యోతుల వలె నిలబెడుతుంది. ఇది జ్ఞాపకం లేక మనము ఈ యొక్క లాజిక్ తెలియక మనం ఏం చేస్తామంటే ఛార్జింగ్ అయిపోయిన ప్రతిసారి లేదా ఆకర్షించే శక్తి అయిపోయిన ప్రతిసారి దేవుని దగ్గరికి రావటం మానేసి ఎక్కడైతే ఆకర్షించలేకపోతున్నామో ఆ గుంపులోనే ఆగిపోతున్నాం. అందువల్లే మనకి ఏముంటలేదు, ఆశీర్వాదము ఉండడం లేదు. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనంలో ఏముంటుంది? దుష్టుల ఆలోచన చప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రములందు ఆనందించుచు దీవారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు ఎలా ఉంటాడు? నీటి కాలువల, అంటే దాని అర్థం ప్రతిరోజు ఉపవాసము చేస్తే, ప్రతిరోజు దేవునితో సహవాసము చేస్తే మనము ఎట్లాగా మారిపోతామంటే నీటి కాలువల ఓరన నాటబడిన ఆకు వాడక మన కాలమందు మనము ఫలించే చెట్లు వలె, మొక్కలు కూడా కాదు పీకి పక్కన పడేయడానికి, ఎట్లాగైపోతాం? చెట్లు వలె, అంటే బలముగా మనము నాటబడతాం. ఈ మాట నమ్మిన వాళ్ళు ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మరలా మన అంశం ఏంటి? ఆశీర్వాదము పట్టుటకు అనుదిన ఉపవాసము, అపవాదిని కొట్టుటకు ప్రత్యేక ఉపవాసము. అనుదినము ఉపవాసము చాలామంది చేస్తున్నారు, దేవునికి స్తోత్రం. చాలామంది చెయ్యలేక పోతున్నారు. అలాంటి వాళ్ళ కొరకే ఇట్లాంటి ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థన పండుగలు. ఎందుకంటే మత్తయి సువార్త 12వ అధ్యాయము 43-44 వచనములు. మత్తయి సువార్త 12వ అధ్యాయము, అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వచ్చేదనని ఎంచి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దెయ్యములను వెంటబెట్టుకుని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత మనుషుని కడవర స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదిగా మారును. ఇది ఎందుకు చెప్పానంటే, రాత్రి మనము దైవజనుల ద్వారా బోధించబడింది ఏంటి? ఆశీర్వాదము వెనక దాగి ఉన్న అపాయములు, అంతే కదా? ఆశీర్వాదము వెనక దాగి ఉన్న అపాయములు. ఇప్పుడు మనకి ఆశీర్వాదం వచ్చింది ఎందుకు? మనం ప్రతిరోజు దేవునితో సహవాసము లేదా ప్రతిరోజు అనుదినము ఉపవాసము చేస్తున్నాం కాబట్టి మనకి ఏమొస్తాయి? ఖచ్చితంగా ఆశీర్వాదములు వచ్చి తీరాలి. ఖచ్చితంగా ప్రతిరోజు ఉపవాసము చేసే వాళ్ళకి ఆశీర్వాదములు మనం వద్దనుకున్నా వచ్చి తీరతాయి. ఆ ఆశీర్వాదములు వచ్చి ఆశీర్వాదము రావడం అంటే ఆటోమేటిక్గా అక్కడున్న దరిద్రం వదిలిపోవడమేనా కాదా? ఆశీర్వాదం రావటం అంటే అక్కడున్న దరిద్రము వదిలిపోవడం, అవునా కాదా? అవును. అయితే ఇక్కడ మనం ఇందాక చదువుకున్న దాంట్లో ఒక దెయ్యం ఉంది, అంటే ఒక దరిద్రం ఉంది. ఆ దరిద్రము మనము దేవునితో ప్రతిరోజు సహవాసం చేయటం వల్ల, ప్రతిరోజు ఉపవాసం చేయటం వల్ల మనల్ని విడిచి వెళ్ళిపోతుంది. మనం ఏం చేస్తున్నాము? ఆశీర్వాదం వచ్చింది కదా అని కాళ్ళ మీద కాళ్ళేసుకుని చక్కగా కడుపారా తింటూ లేదా నోరారా నవ్వుతూ ప్రశాంతంగా అమర్చుకుని ఉంటున్నాం, లేదా మత్తుగా నిద్ర పోతున్నాం. ఎందుకు? ఆశీర్వాదం వచ్చేసింది. ఏ బాధ ఏ బెంగ లేకపోతే దేవుడు అనేవాడు మనకు అసలు మనిషికి గుర్తే రాడు. అందుకే లోకంలో ఒక సామెత ఉంది, ఏ దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు. చాలా దిక్కులుంటే అసలు దేవుడు గుర్తే రాడు, అవునా కదా? ఏ దిక్కు అంటే ఏ ఆసరా, ఏ భరోసా, లేకపోతే ఎటువంటి సపోర్ట్ లేనప్పుడే మనిషి స్వభావం ఎటువైపుకి చూస్తుంది? దేవుని వైపుకి చూస్తుంది. ఇప్పుడు ఆశీర్వాదం వచ్చింది, దరిద్రం వదిలింది, దరిద్రం వదిలింది, ఆశీర్వాదం వచ్చింది. ఆటోమేటిక్గా మనకి నిద్రమత్తు లేకపోతే దేవుడు అంటే భయము, భక్తి ఖచ్చితంగా తగ్గిపోతాయి, క్షీణించిపోతాయి. ఆత్మ క్షీణించిపోతుంది, చల్లారిపోతుంది. అట్లాంటప్పుడు కానీ దురాత్మ లేకపోతే అపవాది ఖాళీగా ఉంటాడా? ఎవరిని మింగుదుమా అని గర్జించు సింహము వలె అతను ఎవరిని మింగుదుమా, లేదా ఏర్పరచబడిన వారిని సైతము ఏం చేయడానికి?
ఏర్పరచబడిన వారిని సైతము నాశనం చేయడానికి ఆయన అపవాది ఏం చేస్తున్నాడు? తిరుగుతున్నాడు. ఇప్పుడు ఏం చేస్తాడు? ఆ దరిద్రం, వెళ్ళిపోయిన దరిద్రము ఏం చేసుకొస్తుంది? మరి తనకంటే గొప్పవైన 7 దరిద్రాలని, ఇప్పటి వరకు మనకి అనారోగ్యం ఒక దరిద్రం అనుకుందాం, లేదా దేవుని దగ్గరికి రాకముందు అనారోగ్యం ఒక్కటే మనకి దరిద్రము. దేవుని దగ్గరికి రాకముందు, దేవునితో అనుదినము ఉపవాసము చేయకముందు అప్పులు మాత్రమే మనకు ఒక దరిద్రము, లేకపోతే జ్ఞానము లేనితనము, మనశ్శాంతి లేనితనము, ఇదే మనకి దరిద్రాలు. ఒకటే ఉండేది. దేవునితో ప్రతిరోజు మనం ఏం చేసాం? అంటు కట్టబడ్డాము, అనుదినము ఉపవాసం చేశాము, దేవునితో సహవాసం చేశాము. అప్పుడు ఆ దరిద్రం ఉన్న ఒక దరిద్రం ఏమైంది? వదిలిపోయింది. కానీ మరల కుక్క తన వాంతిని తాను తిన్నట్లు, లేదా కుక్కతోక వంకర అన్నట్లు మళ్ళీ మన పరిస్థితి, మన యొక్క మానసిక స్థితి, ఆత్మీయ స్థితి మొదటికే వచ్చేసింది. ఇప్పుడు మరి అంత అంటే సరే కాడు, అదే మూలిగే నక్క మీద తాటికాయ పడినట్టు అని అపవాది ఏమైనా కూర్చుంటాడా? మూలిగే నక్క మీద తాటికాయ పడినా మళ్ళీ ఇంకో బండరాయి వేయడానికే చూస్తాడు తప్ప, అర్రే పాప ఇప్పటికే మూలుగుతుంది, నా తాటికాయ కూడా పడింది అని ఎప్పుడు అపవాది మనల్ని చూసి జాలి పడడు. ఇప్పుడు ఆ దురాత్మ ఏమైంది? మరి 7 దురాత్మలను తీసుకొస్తుంది. ఇప్పుడు మనకి ఎలాంటి ఉపవాసములు కావాలి అంటే, ప్రతిరోజు ఉపవాసములు మనము చక్కగా తింటున్నారా? ప్రతిరోజు దేవునితో సహవాసం చేసిన భోజనమునకు కానీ, కంటికి కానీ, చెవులకు కానీ, వినోదముకు నాకు కానీ, లేకపోతే శరీరానికి ఏదైనా కష్టం ఉందా? ప్రతిరోజు ఉపవాసము లేదు, అనుదినం ఉపవాసం చేయడానికి శరీరానికి ఏమైనా కష్టపెడుతున్నామా? ఎటువంటి కష్టపెట్టాల్సిన అవసరం లేదు. కానీ అపవాదిని కొట్టుటకు ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థనలు అవసరం. అపవాదిని కొట్టడానికి మాత్రం ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థనలు అవసరం. లోకరక్షకుడైన యేసయ్యకే ఏం తప్పలేదు? ఉపవాస ప్రార్థనలు తప్పలేదు. ఎందుకు? అక్కడున్న అపవాదిని ఏం చేయడానికి, సిలువలో తన యొక్క తలను చితకగొట్టడానికి 40 రోజులు ఉపవాస ప్రార్థనలు ఆయన చేయవలసిన అవసరం వచ్చింది. మరి మనమెంత నరులమైన మనమెంత? ఇప్పుడు చెప్పండి. అనుదినము ఉపవాసము చేసి, దేవునితో సహవాసము చేసి ఆశీర్వాదం పొందుకున్న అన్న వాళ్ళు ఒకసారి ఆమెను చెప్పండి. ఇప్పుడు నాకు ఆశీర్వాదం పొందుకున్న నేనే అపవాదిని కొట్టడానికి ప్రత్యేక ఉపవాస ప్రార్థనలు కూడా అవసరం అన్నవాళ్ళు కూడా ఆమెను చెప్పండి. ప్రత్యేక ఉపవాస ప్రార్థనలు అవసరమా కాదా? ఎందుకు? ఒక దరిద్రానికి మించి మరి ఏమొస్తుంది? మనం సైలెంట్గా ఉంటే మరి 7 దురాత్మలు వచ్చి మన జీవితంలో తిష్ట వేసుకుంటాయి. అందుకనే బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది. ఏంటి? మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వచనం. అందుకు ఆయన ప్రార్థన వలననే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వానితో చెప్పెను. చాలండి. ఇక్కడ ప్రార్థన వలననే అనే దగ్గర ఫుట్ నోట్లో ఏముంది? ఉపవాసము వలననే. మళ్ళీ ఒకసారి ఇప్పుడు చదవండి. అందుకు యేసు ఉపవాసము వలననే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యమని వారితో చెప్పెను. ఏ విధమైనది వదిలిపోవటం? దీనికి పైన ఏముందంటే, ఒక చిన్నవాని తండ్రి ఉన్నాడు. చిన్నవాని తండ్రి తన కుమారుడికి ఏం పట్టింది? దెయ్యం పట్టింది. మామూలు దెయ్యమా? మోగవైన చెవిటి దెయ్యం పట్టింది. మనకు కూడా పడుతుంది, ఆదివారాలే పడుతుంది. మనకు కూడా మోగవైన చెవిటి దెయ్యాలు ఆదివారాలే పడతాయి. ప్రార్థన చేయమంటే నోట్లోంచి మాట రాదు, మోగదనం వచ్చేస్తుంది. వాక్యం చెప్తుంటే చెవుడు వచ్చేస్తుంది. అర్థమవుతుందా? మామూలు ప్రతిరోజు జరిగే ప్రతి ఒక్క ప్రార్థనలే కానీ, అనుదినము మనం చేసే దేవునికి సంబంధించిన ప్రతి పనులలో మనకేం పట్టేస్తుంది? మోగవైన చెవిటి దెయ్యాలు పట్టేస్తాయి. ఎందుకు? ఇప్పుడు కొంతసేపు ఇక్కడ ఫుల్గా డీజే సౌండ్ పెట్టాను అనుకోండి, ఫుల్ గట్టి పెద్ద శబ్దాలు పెడితే ఒక 5 సెకండ్లు లేదా ఒక 5 నిమిషాల వరకు చాలా ఇరిటేషన్తోనూ చిరాకుతోనూ ఇబ్బందికరంగా ఉంటుంది. ఒక అరగంటకి అసలు మనకు ఆ ఇబ్బంది తెలియదు. ఒక గంటకి అవసరమైతే మనమే ఇక్కడ డ్యాన్స్ వేసేసినా
అసలు మనకు తెలియదు. అవునా కాదా? అర్థమవుతుందా నేను అన్నది? ఇప్పుడు అలాగే ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం, ప్రతిరోజు పాటలు పాడుతున్నాం. ఆటోమేటిక్గా మనకి ఏమొచ్చేస్తుంది? ఇక అక్కడ పొంచి ఉన్న అపాయం మనకి తెలియదు. ఇక నామకార్థత వచ్చేస్తుంది. మాట రాదు, పాట రాదు, వాక్యం వినే ఆసక్తి అంతకంటే ఉండదు. అంటే ప్రతి ఆదివారము ప్రతి దేవుని యొక్క సన్నిధి కూడికలప్పుడు మనకి ఏ దెయ్యం పడుతుంది? మోగదైన చెవిటి దెయ్యము పడుతుంది. ఆ మోగవైన చెవిటి దెయ్యము వదిలిపోవాలంటే శిష్యులు కూడా నార్మల్ ప్రార్థనతో ట్రై చేశారు. శిష్యులు కూడా ఇక్కడ ఏం చేశారు? నార్మల్గా ప్రతిసారి చేసే ప్రార్థనలో కానీ, లేదా ప్రతి అనుదినం ప్రతి ఆదివారం చేసే ప్రార్థనలు కానీ, లేదా మనంతటికి మనమే మన జీవితంలో కూడా మొండి శ్రమలు, బండ శ్రమలు కొన్ని ఉంటాయి. లేదా ఎవరు చెప్పినా వినని చెవిటి శ్రమలు, ఎవరు మాట్లాడినా ఎంత చెప్దామన్నా మాట్లాడని, ఎవరి మాట వినని మోగ శ్రమలు కొన్ని ఉంటాయి. అట్లాంటివి మామూలు ప్రార్థనలకి పోతాయని ఆశపడటం మన భ్రమ. ఎందుకు? స్వయంగా ఎవరు చెప్పారు ఇక్కడ? యేసుక్రీస్తు గారే ఉపవాసము వలనే కానీ మరి దేని వలనైనను ఈ విధమైన మోగవైన చెవిటి దెయ్యము వదిలిపోవుట అసాధ్యము. అర్థమవుతుందా? ఎందుకు ఈ ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థనలు అవసరమో? ఈ మైక్ ద్వారా బయట వింటున్న వాళ్ళు కానీ, తర్వాత వింటున్న వాళ్ళు కానీ, మామూలుగా అయితే మన ఆదివారం యొక్క స్ట్రెంత్ ఎంతమ్మా? కనీసం ఒక 30 మంది, 40 మంది పైనే, ఒక 50 మంది. ఇప్పుడు ఎంతమంది ఉన్నాము? కారణము ఉపవాస ప్రార్థన. అంటే భోజనం మానేసి రావాల్సి వస్తుందేమో, లేదా ఇంకా అంటే దుఃఖించండి అబ్బో ఇప్పుడు జబర్దస్త్ వస్తుంది సాయంత్రం టైంలో. అక్కడ మంచి ఈ వినోదాత్మకమైన ప్రోగ్రాంలు మానేసి, సీరియళ్ళు మానేసి ఉపవాస ప్రార్థనకి వెళ్తే ఏం చేయాలి? దుఃఖించాలి, నిట్టూర్పు విడవాలి, ప్రాధేయపడాలి. దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాము మనము? నిన్నైతే ఇంకా అంటే మూగవైన, బండవైన, ఎవరి మాట వినని శ్రమలు, ఎవరి మాట వినని దెయ్యములు, దురాత్మలు మన జీవితంలో నుండి పోవాలి అంటే ఏకైక మార్గం ఏమిటి? ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థనలు. ఇవి మన ఆత్మీయ జీవితానికి మేలైనవా, కీడు చేసేవా? మేలు చేసేవే. నమ్మిన వాళ్ళు ఒకసారి చప్పట్లు కొట్టండి. ఇప్పుడు నిద్రపోతున్న వాళ్ళు ఒకసారి చప్పట్లు కొట్టండి. ఓకే, దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు రెండవదిగా ఎందుకు ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థనలు అవసరం అనేది, రెండవది ఎందుకు కావాలి అంటే కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1 నుంచి 7 వరకు. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము కింద ఉండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేని బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది తాగిరి, ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులను మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి అని రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి. చాలండి. అయితే మనము కూడా ప్రతిరోజు ఉపవాసం చేస్తున్నాం. ఆత్మీయంగా ఉన్న వాళ్ళే కానీ, విశ్వాసంగా ఉన్న వాళ్ళే కానీ ఏం చేస్తున్నాము? ప్రతిరోజు ఉపవాసము అంటే ప్రతిరోజు దేవునితో సహవాసము చేస్తున్నాం. అప్పుడు ఇజ్రాయేలీలు కూడా అదే ఒకే మేఘము కింద నడిచారు, ఒకే సముద్రంలో, మేఘమల్లని సముద్రములో బాప్తిస్మం పొందారు, ఒకే ఆహారము భుజించారు, ఒకే పానీయము. అంటే ప్రతిరోజు యాజ్ యూజువల్గా ప్రతిరోజు చేసింది చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ అంటే వాళ్ళు ఎలాగ అలవాటు పడిపోయారంటే జనులు తాగుటకు త్రినుటకు
ఆడుటకు లేచిరి. అలాగ ఏమైపోయింది? నామకార్థత, విగ్రహారాధన లేదా ఆచారబద్ధము, సాంప్రదాయంలోనికి నెట్టివేయబడ్డారు. ఇలాంటి సమయంలో మనకి ఖచ్చితంగా ఏం కావాలి? ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థనలు కావాలి. ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థనలు కావాలి. మరలా ఆ ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థనలు ఎలా చేసుకోవాలి? ఆ ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థనలు ఎలా చేసుకోవాలి అంటే, ఇక్కడికి వచ్చే ముందే లేదా ఈ ఉపవాస ప్రార్థనకు వచ్చే ముందే మనము మన తీర్మానంతో రావాలి, మన తీర్మానాలతో రావాలి. ఎందుకంటే చాలా సమస్యలు ఉంటాయి మా మనుషులకి, కానీ మొండి సమస్యలు, బండ సమస్యలు, లేకపోతే కేవలం ఉపవాస ప్రార్థన వలన మాత్రమే పోయే సమస్యలు కొన్ని ఉంటాయి. అవునా కాదా? ఆ రోజులలో లేదా బైబిల్లో రాయబడినప్పుడు యేసుక్రీస్తు గారు ఉపవాసం చేయని, లేకపోతే ఎస్తేరు గారు ఉపవాసం చేయని, దానియేలు గారు ఉపవాసం చేయని, నెహెమ్యా గారు ఉపవాసం చేయని, లేకపోతే నినివే పట్టణస్థులు ఎవరు చేసినా వాళ్ళందరికీ ఒక కారణం ఉంది. వాళ్ళందరికీ ఒక కారణం ఉంది. ఆ కారణమునకు, దేవా మేము ఈ సమస్యతో ఏం చేస్తున్నాము? బాధపడుతున్నాము. ఎన్నో సంవత్సరముల నుండి లేదా ఎన్ని ప్రయత్నాలు చేసినా మాకు ఆ సమస్య తీరటం లేదు, లేదా ఆ అనారోగ్యం పోవడం లేదు, ఆ అప్పు పోవడం లేదు, లేదా అప్పు తీరడం లేదు. చాలా బలమైన సమస్యలు ఉన్నాయి. ఆ బలమైన సమస్యలు నీవు తీరుస్తావన్న నమ్మకంతో మేము ఏం చేస్తున్నాము? మా యొక్క ప్రతి దానిని విడిచి, అంతఃపురములను విడిచి, సంతోషములను విడిచి, భోగభాగ్యములను విడిచి, ప్రతి దానిని మనకు వాళ్లకు కలిగిన ప్రతి దానిని విడిచి ఏకాంత స్థలమునకు వెళ్ళి మోకాళ్ళ మీద ఉండి వాళ్ళు ఏం చేసేవాళ్ళు? ఉపవాస ప్రార్థనలు చేశారు. అంటే వాళ్ళు ఒక ఒడంబడిక దేవుడితో పెట్టుకున్నారు, లేదా ఒక తీర్మానం దేవునితో చేసుకున్నారు. ఏంటి మన తీర్మానం ఈరోజు? ప్రతి ఆదివారం వచ్చినట్లే ప్రత్యేక ఉపవాస ప్రార్థనకు వచ్చినందువల్ల ఉపయోగం ఏమన్నా ఉందా? ఉపవాసము వల్ల ఉపయోగం ఉంటుంది, ఉపవాసములో ఉపమానము దొరుకుతుంది. ఉపవాసము వల్ల ఉపయోగం ఉంటుంది, ఉపవాసములో ఉపమానము, దేవుని యొక్క ఉపమానము దొరుకుతుంది. నీవు పొందుకున్న ఉపయోగం ఏంటి? లేదా మనము పొందుకోవాలనుకుంటున్న ఉపయోగం ఏంటి? లేదా మనము పొందుకోవాలి, దేవుని దగ్గర నుండి రావాలనుకుంటున్న ఉపమానం ఏంటి? తీర్మానం చేసుకోకుండా, లేకపోతే నా సమస్య ఇది అని మనం రాసుకోకుండా మనము ఏమైనా పొందుకోగలమా? ఒకవేళ పొందుకున్నా మనం గ్రహించలేం. ఇప్పుడు మనకి ఏదన్నా లాభం, కొదువు ఉందమ్మా, ఆ కొదువు మనకు తెలిస్తేనే కదా అది వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది. మనకు 1,00,000 రూపాయలు అవసరం ఉంది. ఆ 1,00,000 రూపాయలు అవసరం ఉందని తెలిసినప్పుడే నిజంగా 1,00,000 రూపాయలు మన అకౌంట్లో ఎప్పుడు పడుతుందా నీవు 100కి ఎన్నిసార్లు పదే మన అకౌంట్లో ఏం చేస్తాం? లేదా పదే బ్యాంక్కి వెళ్ళి ఏం చేస్తాం? చెక్ చేసుకుంటాం. అవునా కదా? అవసరం లేదనుకో పదే బ్యాంక్ అకౌంట్లో చెక్ చేసుకుంటామా? చేసుకోలేం. ప్రత్యేక ఉపవాస ప్రార్థనలు కూడా అట్లాంటివే. మన అవసరంతో ఇక్కడికి రావాలి. సంఘానికి అవసరం ఉంది, లేదా ఈ యొక్క ఉపవాస ప్రార్థన పండుగలను నియమించిన యాజకుల యొక్క తీర్మానం ఏంటి? దేవా 2 సంవత్సరాలు దీనికి మాకు దిగ్విజయముగా ఆత్మతో ఎటువంటి కొరత లేకుండా, కొదువ లేకుండా మీరు మమ్మల్ని నడిపించుచున్నారు. రానున్న రోజులలో మరింతగా కొలత లేనంత ఆత్మను దయచేసి నడిపించు ప్రభువా అనే ఒక తీర్మానం ఉంది, ఒక అవసరం ఉంది. లేదా దేవునితో యాజకులకు, సంఘమునకు ఒక ప్రత్యేకమైన ఒడంబడిక ఉంది. మనకేంటి? లేదా మీకేంటి? ప్రతి ప్రార్థనను, ప్రత్యేక ఉపవాస ప్రార్థన ఒకటేనా? ఒకటి అవుతుందా? ఎప్పటికీ ఒకటి అవదు. ఇప్పుడే కాదు, ఎప్పుడు మీరు ఉపవాస ప్రార్థన చేయాలనుకుంటున్నా, మనం ఎప్పుడు ఉపవాస ప్రార్థన నేను ఎందుకు చేస్తానండి, పిలిస్తేనే రావట్లేదు, నేను ప్రత్యేకంగా ఉపవాస ప్రార్థన ఎందుకు చేస్తానండి మన మనసులో అనుకోవచ్చు. కానీ ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థన అవసరం. ఎందుకంటే మనుషులందరూ అలనాడు ఇజ్రాయేలీలు తినుటకు త్రాగుటకు ఏ విధంగా కూర్చున్నారో, బిజీ లైఫ్. మనుషులందరిది ఏంటంటే బిజీ లైఫ్. కనీసం రోజు మొత్తం ఫోన్ మాట్లాడడానికి కూడా టైం ఉండట్లా, లేదా రోజు మొత్తం ఉద్యోగం చేయడానికి కూడా టైం ఉండడంలా, రోజు మొత్తం వంట చేసుకోవడానికి కూడా టైం ఉండడంలా, రోజంతా యూట్యూబ్లో రీల్స్, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసుకోవడానికి కూడా టైం ఉంట్లా, రోజు మొత్తం ఫోన్లో గడపడానికి కూడా టైం ఉంట్లా. పనులు అని పని పాటలలో పడిపోయే కాలము వచ్చింది. కాబట్టి ఇలాంటి దినములలో మనకి ఎలాంటిది అవసరము? ఖచ్చితముగా ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థనలు అవసరం. మనం ఎలాగో ప్రత్యేకంగా ఉపవాసం, మన సమస్యను మనం గుర్తించుకుని మనమే ఒక రహస్య స్థలమునకు వెళ్ళి
మనమే దేవునితో సహవాసం చేసే రోజులు అంత అవకాశం ఉండట్లా. దేంట్లో ఎంత బిజీ లైఫ్లో కనీసము బాకా ఊది ప్రకటన చేసి, సియోను ప్రజలారా బాకా ఊదుడి, ఉపవాస దినము ప్రకటించుడి, వ్రత దినము ప్రతిష్ఠించుడి అని ఎన్ని వారాల నుండి మైక్లో చెప్పి, ప్రత్యేకం ఫోన్లో చెప్పి, ఇంటికి వెళ్ళి చెప్పి చేసిన ఆ ఉపవాస ప్రార్థన యొక్క విలువ, ప్రత్యేక ఉపవాస ప్రార్థనలో ఉన్న ఉపయోగము, ఉపకారము, ఉపమానము తెలియక ఎంతమంది ఎలా నష్టపోయారు అంటే, అది రేపు మీరు ఆ బహుమానం మీరు అనుభవిస్తారు, రానోళ్ళు నష్టము పోతారు. అట్టి బహుమానం దేవుడు మనకి ఇస్తాడు అనేవాళ్ళు ఒకసారి దేవుని మనస్ఫూర్తిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు అదే ప్రత్యేక ఉపవాస పండుగలకి మొదటిగా మనం ఎలా రావాలి? ఒక తీర్మానంతో రావాలి. ఎవరైనా ఒక తీర్మానంతో కానీ, కోరికతో కానీ, ప్రత్యేకమైన ఆశలతో కానీ, ప్రత్యేకమైన కోరికలతో కానీ వచ్చారా? ఎవరైనా వచ్చారా? రాకపోతే మనకి ఇంకో రోజు ఉంది. అప్పుడు ఏం చేయాలి? ఖచ్చితంగా రేపటికి మన అవసరాల చిట్టా అంతా రాసుకుని, అవసరం తెలుస్తుంది, అందులో అత్యవసరము లేదా బండ మొండి శ్రమలన్నీ రాసుకుంటే, ఇప్పుడు అది నెరవేరినప్పుడు పలానా రోజున పలానా విషయమై నేను ఉపవాసం ఉండి కన్నీరు విడిచి దుఃఖించడం వలన దేవుడు నాకు పలానా చేశాడని మనం సాక్ష్యం చెప్పగలం. అవసరం ఏంటో తెలియదు, తీర్మానం లేదు, రేపు నిజంగా అది వచ్చిద్ది, అది దేవుడిచ్చాడన్న సాక్ష్యం మనకెలా ఉంటుంది? అర్థమవుతుందా నా మాట? కాబట్టి రేపు వచ్చేసరికి మనం ఏం చేసుకోవాలి? మనమందరము తీర్మానముతో రావాలి. వస్తారుగా? మన యొక్క ప్రతి ఒక్క తీర్మానము, మన యొక్క ప్రతి ఒక్క అవసరములతో రావాలి. ఇప్పుడు అదే ఆ ప్రత్యేక ఉపవాస ప్రార్థనల్ని ఎలా జరుపుకోవాలంటే, ఒక పండుగలాగా జరుపుకోవాలి. పండుగలాగా. ఎందుకు? మనకి ఏముంది తర్వాత? కావలెనా యేసయ్య బహుమానము, చేయాలి విలువైన ఉపవాసము. కావలెనా యేసయ్య బహుమానము, చేయాలి విలువైన ఉపవాసము. అంటే మనకి బహుమానం కావాలంటే ఏం చేయాలి? ఉపవాసము చేయాలి. ఆ ఉపవాసం ఎలా చేయాలి? మత్తయి సువార్త 6వ అధ్యాయం 16 నుండి 18 వచనాల మధ్యలో ఒకసారి చూడండి. చదవండి. వారు తృప్తిపరచబడుదురు. కనికరం 6వ అధ్యాయము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. భూమి మీద నీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. అంటే 16 నుండి 18. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. పండగ చేసుకునే వాళ్ళు దుఃఖంతో ఉంటారా? సంతోషంతో ఉంటారా? మనము ఉపవాసాన్ని ఎలా జరుపుకోవాలి? పండగలా జరుపుకోవాలి. అంటే మనం ఎలా ఉండాలి? సంతోషంతో ఉండాలి. ఇంకా తాము ఉపవాసము చేయనప్పుడు మనుష్యులకు కనబడవల్లని వారు తమ ముఖములు వికారము చేసుకుంటాం. కానీ పండుగ చేసుకునే వాళ్ళు ఏడుపు కొట్టు ముఖం వేసుకుని ఉంటారా? వెలిగిపోతారా? వెలిగిపోతుంది ముఖము. పండుగ సమయాల్లో వెలిగిపోతుంది. అలాంటి వికారము మన ముఖంలో కనపడకూడదు. వికారము మన ముఖంలో కనపడకూడదు. అలా చెయ్యాలని స్వయంగా యేసుక్రీస్తు గారే చెప్పారు. అలా చేసే వాళ్ళకి ఎలాంటి వాళ్ళు వారి యొక్క ఫలమును పొందుతారు. వారి యొక్క అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. సంతోషంతో చేసుకున్న ఉపవాస పండుగలు చేసుకున్న వ్యక్తులు ఉన్నారు. హబక్కుకు రాసిన గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చదవండి. 3వ అధ్యాయం 17 నుండి. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకపోయినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు దుఃఖముతో ఉంటానా? ఆనందిస్తానా? ఆనందించెదను. శాలలో పశువులు లేక ఉన్నను, గొర్రెలు దొడ్డిలో లేక ఉన్నను, శాలలో పశువులు లేక ఉన్నను,
గొర్రెల దొడ్డిలు లేక ఉన్నను. కురుపులు మెండుగా లేచినను, కుమరులు కుముతెలు కూలినను, కుమరులు కుముతెలు కూలినను, కురుపులు మెండుగా లేచినను. యెహోవాయందు ఆనందించెను యోబు ప్రవక్త. ఆనాడు కష్టమొచ్చినప్పుడే కాదు ప్రార్థన, నష్టమొచ్చినప్పుడే కాదు ప్రార్థన, నీ ఇష్టమొచ్చినప్పుడే కాదు ప్రార్థన, నీ ఇష్టమొచ్చినప్పుడే కాదు ప్రార్థన. దావీదు వలెనే దానియేలు వలెనే, దావీదు వలెనే దానియేలు వలెనే అనుదినము ఎడతెగక ప్రార్థింప నేర్చుకో. కష్టమొచ్చినప్పుడే కాదు ప్రార్థన. సరే, అంటే మనము ఎలా వచ్చాము? దుఃఖంతో వచ్చాము, లేదా శ్రమలతో వచ్చాము, ఇందాకే అనుకున్నాగా అవసరాలతో వచ్చాము. అవసరాలతో వచ్చినప్పుడు సంతోషం ఎలా ఉంటుంది అని మనకి మనసులో ఉంటుంది. అవసరాలతో వచ్చినప్పుడు సంతోషంతో ఉంటామా? కొరతలతో వచ్చినప్పుడు సంతోషం ఉంటుందా? ఉండదు. కానీ ప్రత్యేక ఉపవాస ప్రార్థనలో సంతోషము ఉండాలి, మనము తెచ్చుకోవాలి. ప్రత్యేక ఉపవాస ప్రార్థనలు ప్రతిష్ఠించుకున్నప్పటికీ మనకి నిజముగా సంతోషము లేకపోయినప్పటికీ, మనకు ఉన్నదంతా కోల్పోయినప్పటికీ మనం సంతోషం ఏం చేసుకోవాలి? తెచ్చుకోవాలి. అలా తెచ్చుకుని రెండింతలు దీవెనలు పొందిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఇంకా శరీరాన్ని ఏం చేసుకోవాలి? నలగొట్టుకోవాలి. శరీరాన్ని నలగొట్టుకోవాలి. ఎలా అంటే ఇప్పుడు మనలో బీపీలు, షుగర్లు, లేకపోతే అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు ఉంటారు. వాళ్ళు శరీరాన్ని నలగొట్టుకుంటే పూర్తిగా వాళ్ళే నలిగిపోతారు. కాబట్టి శరీరాన్ని నలగొట్టుకోవడం అంటే నోటికి ఉపవాసం పెట్టాలి, కంటికి ఉపవాసం పెట్టాలి, చెవులకు ఉపవాసం పెట్టాలి, మొత్తం మన సమస్త ఇంద్రియాలకు లేకపోతే మన యొక్క అవయవాలకు ఉపవాసము పెట్టాలి. అంటే ఆ ఉపవాస దినములలో ప్రతిరోజు మనం కళ్ళతో చూసేయన్ని చూసుకుంటూ పోతే, లేదా ప్రతిరోజు మనం వినేయన్ని వినుకుంటూ పోతే, లేదా ప్రతిరోజు మనము నోటితో మాట్లాడే దుర్భాషలే కానీ లేకపోతే శాపములే కానీ ఇలాంటివన్నీ మాట్లాడుకుంటూ పోతే ఇంకా దానిలో ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థనల యొక్క ఫలము మనము భుజించలేము. ఆ ఉపవాస ప్రార్థనలో మనము మన కడుపుకు కనీసం అంటే సాధ్యమైనంత వరకు పెట్టగలిగిన వాళ్ళు కడుపుకు కూడా ఏం చేయాలి? ఉపవాసము పెట్టాలి. ఎందుకంటే కీర్తనల గ్రంథము 35వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చదవండి. కీర్తనల గ్రంథము 35వ అధ్యాయము 13వ వచనం. వారు వ్యాధితో ఉన్నప్పుడు గోనె పట్ట కట్టుకుని ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరుచుకుంటుని అయినను. చాలమ్మా. ఇప్పుడు దేవుడు మహాభక్తుడైన దావీదు గారు ఎలాగా ఉపవాసం ఉన్నారు? వ్యాధితో ఉపవాసం ఉన్నారు, బాధలతో ఉపవాసం ఉన్నారు. దానివల్ల ఆయన మేలు పొందారు తప్ప ఎటువంటి ఆయనకు ఉన్న ఆరోగ్యం ఏమి ఇంకా క్షీణించల. వ్యాధితో సహితము ఏం చేశారు? ఆయన ఉపవాసము ఉన్నారు. కాబట్టి ఒకవేళ మనము నీరసంగా ఉండి ఉపవాసం చేయలేకపోతే సుఖోపవాసం చేయాలి. సుఖోపవాసం అంటే 3 పూటలు తినేవాళ్ళు కనీసం 1 పూట తినటమో, లేకపోతే 2 పూటలు తినటమో, లేకపోతే కేవలము ఘన పదార్థాలు తీసుకునేవాళ్ళు ద్రవ పదార్థాలు తీసుకోవటం, ఏదో ఒక సుఖోపవాసం ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ అది కుదరకపోతే ఇది మాత్రం కుదుర్చుకోవాలి. ఏది అంటే నోటితో మనం ప్రతిరోజు మాట్లాడినట్లు మాట్లాడకూడదు. కంటితో మనం ప్రతిరోజు చూసేవి చూస్తూ ఉండకూడదు. చెవితో మనం ప్రతిరోజు వినే బూతులే కానీ, లేకపోతే దుర్భాషలే కానీ, సినిమా పాటలే కానీ, లేకపోతే అల్లరితో కూడిన ఆటపాటల విషయమైన సంగతులే కానీ, దుర్వార్తలే కానీ, లేదా ప్రతిరోజు చెవులతో చేసేవి, ప్రతిరోజు బుర్రతో చేసేవి మనము ఆ ఏవైతే ఉపవాస దినమని ప్రతిష్ఠించుకుంటామో ఆ దినమున మనం ఏం చేయాలి? కంటి ఉపవాసం చేయాలి, నోటి ఉపవాసం చేయాలి, చెవికి ఉపవాసం చేయాలి, బుర్రతో ఉపవాసము చేయాలి. చేయగలమా? చేయలేమా? చేయగలము. ఎందుకంటే తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూడండి. తిమోతికి రాసిన అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక
1వ అధ్యాయం 7వ వచనం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును కలిగిన ఆత్మనే ఇచ్చెను గాని పీరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. దేవుడు మనకి శక్తి గల ఆత్మనిచ్చాడు. మన అన్ని ఇంద్రియాలను, మన నోరే కానీ, కళ్ళే కానీ, లేకపోతే చెవులే కానీ, హృదయమే కానీ, లేకపోతే మన కాలే కానీ, అంటే ఉపవాస దినములలో కూడా మనం ప్రతిరోజు చేసే ఏ చెడే కానీ ప్రతిరోజు చేసే దానివైపే మన కాళ్ళు, మన అవయవాలు, మన శరీరము పరిగెడితే దానివల్ల ఆ ఉపవాసం వల్ల ఉపయోగము ఉండదు. అలాగా ఆ ఉపవాసము మనం చేయగలమా అంటే చేయగలం. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన ఆత్మ శక్తి కలిగినది, ప్రేమ కలిగినది, అన్నిటికీ మించి మన ఇంద్రియాలను నిగ్రహించుకోగలిగిన ఆత్మను దేవుడు మనకి ఇచ్చాడు. ఒకవేళ అలా చేయలేకపోతే ఎవరిని అడగాలి? ఇంద్రియ నిగ్రహములు ఇచ్చిన ఆత్మ నాకు సహాయము చేయండి. ఎందుకంటే నేను ప్రతిరోజు తినడానికి ఏం చేశాను? అలవాటు పడిపోయాను. కానీ ఈ ఉపవాస దినములలో నన్ను నేను ఏం చేసుకోవాలి? నియంత్రించుకోవడానికి, నలగగొట్టుకోవడానికి, నోటి ఉపవాసం చేయడానికి, నా అవయవాలను, ఇంద్రియాలను నిగ్రహంతో ఉంచుకోవడానికి మీరు నాకు సహాయం చేయండి అని మనము ఆత్మను ప్రాధేయపడాలి. ఎందుకంటే ఏర్పరచబడిన వారిని సైతము ఎత్తుకొని పోవడానికి, చెదరగొట్టడానికి అపవాది దేవుని బిడ్డల వైపు గుర్రుగా చూస్తున్నాడు. అందుకనే పౌలు భక్తుడు ఏం చేశాడు? తన శరీరాన్ని భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతానేమో అని చెప్పి శరీరాన్ని నల్లగొట్టుకున్నారు. 1 కొరింథీయులు 9వ అధ్యాయము 27లో ఉంటుంది. తర్వాత చూడండి, ఈ ఉపవాస దినములలో మనము అన్నిటికన్నా మించి వాక్యాన్ని నెమరు వేసుకోవాలి. ఎందుకంటే మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనంలో ఒకసారి చదవండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యములోనికి కొనిపోబడెను. చాలండి. ఎప్పుడు అంటే అది ఏ సమయము? ప్రభువైన యేసు ఉపవాసము చేయుచున్న సమయం. అప్పుడు అపవాది ఏం చేశాడు? ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి శోధించడానికి సిద్ధపడిపోయాడు. ఆ శోధకుడు ఎన్ని రకాలుగా శోధించాడు? ఫస్ట్ తిండి ద్వారా శోధించాడు. నీకు ఆకలేట్లేదా? ఆకలేస్తే తిను, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తిను అని చెప్పాడు. అప్పుడు తర్వాత మళ్ళా జీవపుడంబాన్ని చూపించాడు. జీవపుడంబాన్ని అంటే ఈ యొక్క లోక అధికారం అంతా, ఈ రాజ్యములన్నింటిని ఒకసారి చదవండమ్మా 7వ వచనం నుండి. మరలా అపవాది మిగుల ఎత్తైన చాలండి. అయితే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తుని ఆయన భోజనముతో శోధించిన, లేకపోతే అధికారం ఇస్తాను, లేకపోతే లోక అధికారం ఇస్తాను, జీవపడంబంతో శోధించిన, దానికి పైన నీవు చేసిన ఉపవాసం వల్ల నీకేం ఉపయోగం ఉంది? అవసరమైతే నీవు దీని దేవుడిని శోధించు అని చెప్పిన 3 వచనాలలో అక్కడ యేసుప్రభు గారు నిలబడి లేదా మోకాళ్ళు వేసి ప్రార్థన చేశారా, స్తుతించారా, వాక్యంతో గద్దించారా? వాక్యంతోనే గద్దించారు. బలమైన దురాత్మ లేకపోతే ఏ అపవాది శోధకుడు కొట్టాలంటే మనకి ఉన్న అత్యంత ఆయుధం ఏంటి? అత్యంత పెద్ద ఆయుధం ఏంటి? వాక్యము. ఉపవాస దినములలో లేకపోతే మనము ఇందాక చూసుకున్నాం, ఖచ్చితంగా మోగవైన చెవిటి దెయ్యాలని వెళ్ళగొట్టాలంటే ఏం కావాలి? ఉపవాసము వలన తప్ప దేని వలనను కాదు అని మనం చూసిన తర్వాత ఆ ఉపవాసములో ఆ దెయ్యాలని వెళ్ళగొట్టడానికి కూడా ఇంకా మనకి ఏ ఆయుధం కావాలంటే వాక్యం అనే ఆయుధం ఖచ్చితంగా కావాలి. కాబట్టి మనం వాక్యాన్ని ఏం చేసుకోవాలి? ఈ ఉపవాస దినములలో నెమరు వేసుకోవడానికి తినడానికి చాలా వ్యత్యాసం ఉంది. తినేసి మనం మింగేసి తర్వాత బహిర్భూమిలో విడిచిపెట్టేస్తాం. అదే నెమరు వేసుకోవడం అంటే ఏం చేస్తాం? తిని మళ్ళీ కడుపులో ఎక్కడ తెచ్చుకుంటారు? గేదెలు కానీ లేదా జంతువులు, పశువులు ఏదైనా నెమరు వేసుకున్నది పొట్టలో దాచుకున్నది లేదా అన్నవాహికలో దాచుకున్నది మళ్ళీ నాలుక దగ్గర తీసుకొచ్చి ఏం చేస్తుంది? నెమరు వేస్తూ ఉంటుంది. అంటే మనం ఎప్పుడూ వినే వాక్యమే, ఎప్పుడూ తినే జీవాహారమే, లేకపోతే ప్రతిరోజు చేసే ప్రార్థనే, ప్రతిరోజు వినే అవసరతలే, ప్రతిరోజు వినే పాటలే. కానీ ప్రత్యేకముగా మనం దాన్ని ఏం చేయాలి?
నెమరు వేసుకోవాలి. ఆ నెమరు వేసుకోవడం వల్ల ఎప్పుడు ఏది అవసరమైతే అపవాది ఏ బాణం వేసినా ఆ దానికి తగిన వాక్యం అనే బాణం మనము వేయగలం. అపవాది వేయుచున్న అగ్ని బాణములను, అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది, ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. చాలండి. ఎందుకంటే ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు గారి దగ్గరికి శోధకుడు వచ్చి రొట్టెలు అనగానే దేవుడు ఏ వాక్యం ఎత్తాడు? మనుషులు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని ఆ బాణమునకు తగిన వాక్యము విసిరారు. అవునా కదా? ఆ శోధనకు తగిన వాక్యము విసిరారు. మరలా నీవు ఇక్కడి నుంచి దూకు అనగానే ఆయన నిన్ను గూర్చి తన ఆ దూతలను ఆజ్ఞాపించును అనగానే ఆయన ఏం చెప్పారు? ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింపవలదు అని మరొక చోట రాయబడిందని దానికి తగిన బాణమును విసిరారు. మళ్ళీ ఈ లోక రాజ్యాలన్నిటినీ నీకు ఇస్తాను, నీవు నాకు సాగిలపడి మొక్కు అనగానే ఏమైనా విసిరారు? సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునిని మొక్కి ఆయనను మాత్రమే సేవించవలనని రాయబడి ఉన్నదని. అప్పుడు ఏం చేసింది అపవాది? ఆయనను విడిచిపోగా దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. బలహీనముగా ఉన్న, వ్యాధితో ఉన్న, వాక్యము నెమర వేసుకుంటూ, భోజనము చేయకుండా వాక్యము నెమర వేసుకుంటూ ఉంటే ఆ రోజు అపవాది మనల్ని విడిచిపెట్టడమే కాకుండా ఎవరు వచ్చి మనకి పరిచర్య చేస్తారు? దేవదూతలు వచ్చి పరిచర్య చేస్తారు. ఆ దేవదూతలు నాకు పరిచర్య చేయాలి, అట్టి స్థితి నాకు కావాలి అన్న వాళ్ళు ఒకసారి దేవునికి గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. అయితే అంటే ఇప్పుడు వాక్యము నెమరు వేసుకోవడం వల్ల మనకు అప్పులనే శోధన వచ్చింది అనుకోండి. అప్పుడు అప్పులనే శోధన వస్తే సమృద్ధి ఆయన సమయమందు దేవుని కృపా మహదైశ్వర్యము చొప్పున మన ప్రతి అవసరము తీర్చినని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:19 ఉన్న వాక్యం మనకి గుర్తుకొస్తుంది. మనకు బలహీనంగా ఉన్నామనుకోండి, నీవు ఎప్పుడు బలహీనుడువో అప్పుడే బలవంతుడు అనే వాక్యం మనకి గుర్తొస్తుంది. మనం శోధనలో పడిపోయామనుకోండి, యవనస్తులుగా కానీ లేదా మనుషులుగా కానీ మనం శోధనలో పడిపోయామనుకోండి, నీతిమంతుడు పలుమార్లు పడినను మరలా తిరిగి లేచును. అలాంటి వాక్యం గుర్తొస్తుంది. అంటే వాక్యము నెమర వేసుకోవడంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే సమయమునకు తగిన అపవాది వేసే ప్రతి శోధన బాణాన్ని మనము తుత్తునీయలుగా చేసే వాక్యం అనే బాణము మనకి గుర్తుకొస్తుంది. అదే మనం వాక్యం తిని వదిలేసినా అది సాధ్యము కాదు. నెమరు వేసుకున్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. ఇందాక నుంచి ఆత్మకి లేకపోతే ఎప్పుడో జరిగే దాని గురించి మనస్సుకి ఆత్మకు సంబంధించిందే చెప్తున్నారండి. శరీరానికి ఏం ఉండదా ఉపవాసం చేయడం వల్ల? లేకపోతే ఇవన్నీ చేయడం వల్ల మనకి మా శరీరాన్ని స్థితికి కానీ, మానసిక స్థితికి కానీ, లేకపోతే శారీరక స్థితికి కానీ ఇహలోకంలో మనకి ఏమి ఉండదా అంటే ఉంటుంది. మార్కు సువార్త 10వ అధ్యాయము 28 నుండి 31వ వచనముల వరకు చదవండి. మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించమని ఆయనతో చెప్పసాగాను. అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తమును, సువార్త నిమిత్తమును, ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెలనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను, భూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఏహమందు అంటే ఈ లోకమందు హింసలతో పాటు 100 ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తల్లులను, పిల్లలను, భూములను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చాలండి. అంటే ఈ ఉపవాసములు చేసుకుని పిల్లల్ని విడిచిపెట్టి, భర్తలను విడిచిపెట్టి, ఇంటిని విడిచిపెట్టి, మనకున్న సమస్తాన్ని విడిచిపెట్టి, రుచికరమైన భోజనాలను విడిచిపెట్టి, లేకపోతే మన సమయమును అన్నిటినీ దేవుని నిమిత్తము ఖర్చు చేయడం వల్ల ఆత్మకు తప్ప ఏముండదండి. మరి తర్వాత అంతా పైకి వెళ్ళిన తర్వాతైనా అంటే ఇహమందు
పరమందు కూడా మనకేముంటుంది, మేలు ఉంటుంది. కానీ ఇహమందు శ్రమలతో పాటు అంటే ఈ ఉపవాసము చేసిన తర్వాత కూడా మనకేముంటాయి, శ్రమలు ఉంటాయి. ఆ వివేకంతో మనం ఉండాలి. అరే నేను దేవుని దగ్గరికి పలానా శ్రమ గురించి, పలానా అవసరం గురించి వెళ్ళాను కదా, ఉపవాసం చేశాను కదా, ఉపవాసం చేసినట్టు కొన్ని రోజులు తగ్గినట్టు అనిపించింది కదా, లేకపోతే అది తీరింది కదా, మళ్ళీ ఇంకో శ్రమ వచ్చింది ఏంటి అంటే, పోయినప్పటికీ ఇహలోకమందు ఉన్నంత కాలం, లేదా మనం ఈ పాపలోకంలో ఉన్నంత కాలము పోగొట్టుకున్నవన్నీ నూరంతలుగా పొందుకుంటాము. దానితో పాటు శ్రమను కూడా ఉంటాయి. కానీ దేవుడు మనుష్యులకు అనుభవించగలిగినంత శ్రమనే ఇస్తాడు తప్ప అనుభవించలేనంత శ్రమను దేవుడు ఇవ్వడు. ఒకవేళ అనుభవించగలిగినంత శ్రమ ఇచ్చినప్పటికీ కూడా, కష్టం ఇచ్చినప్పటికీ కూడా, నష్టం ఇచ్చినప్పటికీ కూడా దాని నుండి బయటపడే మార్గము కూడా ఖచ్చితంగా దేవుడు చెప్తాడు, ఇస్తాడు. అది మనము గ్రహించుకోవాలి. ఇప్పుడు మనకి చాలా అనారోగ్యాలు భోజనం వల్ల వస్తాయి కదా. అలాగని చెప్పి మనము అలవాట్లు, లేకపోతే కొన్ని నిర్లక్ష్యంతో చేసే పనులు, ఆశతో చేసే పనులు, ఇవన్నీ చేయకుండా నిర్లక్ష్యంతో చేసే పనులు కొనసాగిస్తూనే స్వస్థతలు లేకపోతే ఆరోగ్యం కావాలంటే వస్తుందా? రాదు. అలాగే అంటే శ్రమలతో పాటు మనకి దేవుడు అన్నీ ఇస్తానన్న దేవుడు కొన్ని నియమ నిబంధనలు కూడా, అంటే మానవులుగా మనము చేయవలసిన కొన్ని పనులు కూడా మనకి చెప్తాడు. అవి కూడా మనము చేయాలి. అవి చేయకుండా కేవలము దేవుడు ఇస్తానన్నాడు కాబట్టి దేవుడే తీర్చాలి, నేను మాత్రం ఈ గడ్డిపోస తీసి పక్కన కూడా వెయ్యను అంటే ఉపయోగము ఉండదు. అదే విధముగా గతకాల పంటను, రాబో దినములకే కాదు గతకాల పంటలను కూడా మనము కోస్తాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనం. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు నేను పంపిన మిడుతలను, గొంగళి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తును. నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గు నొందరు. అంటే దేవునికి ఒక మహాసైన్యం ఉందమ్మా. మహాసైన్యం ఏంటంటే సృష్టిలో ఉన్న జంతువులే కానీ, లేకపోతే అది నీరే కానీ, ప్రళయములే కానీ, కొన్ని ఇప్పుడు వ్యాధులే కానీ, తెగుళ్ళే కానీ. తెగుళ్ళు కూడా ఎవరి దగ్గర నుండి వచ్చినవి? అలనాడు దేవుని దగ్గర నుండి తెగుళ్ళు వచ్చినాయా లేదా? ఇప్పుడు కూడా అదే ఏం చెప్తున్నారు, నా సైన్యమైనటువంటి నా మహాసైన్యము తినివేసిన. ఏంటి అక్కడ మహాసైన్యం ఏంటి? ఆ మహాసైన్యము మిడతలు, గొంగళ పురుగులు, పసల పురుగులు, చీడ పురుగులు. అంటే మన పంట ఉంది, మన సమృద్ధి ఉంది, మన వ్యవసాయం ఉంది, మన యొక్క ఆస్తి ఉంది, లేకపోతే మన జీవితం ఉంది. మిడతలు, గొంగళ పురుగులు, పసర పురుగులు అనే కొన్ని మహాసైన్యం అనుకోండి. దేవుడు మనల్ని పరీక్షించడానికి యోబు దగ్గరికి ఏ విధంగా అయితే సాతానును అనుమతించాడో, అనుమతించారో ఆ విధంగా మన యొద్దకు దేవుడు అనుమతించిన మహాసైన్యము ఏం చేసింది? మనకు కలిగినదంతా తినివేసింది. ఈ తినివేసిన పంటను మీకు మరలా గత సంవత్సరం, ఇప్పుడు తినేసిందే కాదు, గతకాల పంటములలో గత సంవత్సరముల్లో తినివేసిన పంటను కూడా మీకు తిరిగి ఇస్తానని దేవుడు, అంటే గతకాలములో ఉన్న సమృద్ధి, గతకాలములో ఉన్న ఆరోగ్యము, గతకాలములో ఉన్న ఆస్తి మొదలగు ప్రతి దానిని ఇస్తానని వాగ్దానం చేశాడు. ఎప్పుడు వాగ్దానం చేశాడు? ఈ 2వ అధ్యాయం అంతా, ఈ యోవేలు గ్రంథం 2వ అధ్యాయము మొదటి వచనంలో ఉంది, సియోను కొండ మీద బాకా ఊదుడి, నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదము చేయుడి, యెహోవా దినము వచ్చుచున్నదనియు. మరలా 15వ వచనం ఒకసారి చూడండి. సియోనులో బాకా ఊదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము నియమించి ప్రకటన చేయుడి, జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపుడి, చిన్నవారిని పిలువనంపుడి, స్తన్యపానము చేయు బిడ్డలను కూడా తోడుకుని రండి. పెండ్లి కుమారుడు అంతఃపురంలో నుండి రావలెను, పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలెను. యెహోవాకు పరిచర్య యాజకుల నుండి ప్రతి ఒక్కరూ ఏం చేయాలని? ఉపవాసము చేయాలి. చేశారు. వాళ్ళు ఏం పొందారు? గత కాలములలో
మహాసైన్యమైనటువంటి యెహోవా మహాసైన్యమైనటువంటి ప్రతి దానిని మరలా రెట్టింపుగా మరలా వాళ్ళు పొందుకున్నారు. అంతే కదా, ఈ 1 సంవత్సరం రావాల్సింది 2 సంవత్సరాలు రావాల్సింది ఈ సంవత్సరమే వచ్చేస్తే ఎంత ఆనందం ఉంటుందో వాళ్ళు అంత ఆనందాన్ని ఆ సంవత్సరము ఉపవాసము చేసిన ఆ సంవత్సరము పొందుకున్నారు. అంటే మునుపటి కంటే అధికపు మేలులను వాళ్ళు పొందుకున్నారు. మునుపటి కంటే అధికపు మేలులు రెస్టరేషన్ అని అంటే ప్రతిది మనము మూయబడిన ప్రతిది కూడా మరలా మనకి, లేదా పాడైపోయినది ప్రతిదీ, కోల్పోయిన ప్రతిదీ మనకి ఇచ్చేది ఏంటి? ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థన పండుగలు. మన అంశము మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, అంశం ఏంటమ్మా? ఆశీర్వాదం పట్టడానికి అనుదిన ఉపవాసము, అపవాదిని కొట్టడానికి ప్రత్యేక ఉపవాసము. అనుదినము కూడా మనము ప్రతి వారము లేదా ప్రతిరోజు ప్రార్థన లేకపోతే వాక్యము చేస్తూ ఉంటాం. అంటే దేవునితో ప్రతిరోజు సహవాసము చేస్తూ ఉంటాం. కానీ కొన్ని ప్రత్యేకమైన శోధనలు, ప్రత్యేకమైన అవసరతలు, ప్రత్యేకమైన కొరతలు, ప్రత్యేకమైన సంతోషములు వ్యక్తపరచడానికి పండుగలాగా మనము ప్రత్యేకముగా ఉపవాస ప్రార్థనలను ప్రతిష్ఠించుకుని వ్రతదినము తీసుకుని ఆ దినములలో మన శరీరాన్ని నలగగొట్టుకుని, ఒకవేళ శరీరాన్ని నలగగొట్టకపోతే నోటికి, కంటికి, పంటికి ప్రతిదానికి ఉపవాసము పెట్టి వాక్యాన్ని నెమరేసుకుని మనము తీర్మానం చేసుకుని అది ఒక పండుగలాగా చేసుకున్న ఎడల మునుపటి కంటే అధికమైన మేలులతో, 2 మేలులతో ఆనాడు యోబు గారు ఏ విధంగా అయితే తాను కోల్పోయిన ప్రతీది మరలా రెండింతలుగా పొందుకున్నారో అట్టి రెట్టింపు దీవెన దేవుడు మనకు అనుగ్రహించును గాక. అందరూ ఒకసారి తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించండి. వందనములు, స్తుతులు, స్తోత్రములు దేవా, నీకు వందనములు. అయా తండ్రి, మీరు మా యాజకులకు ఇచ్చిన అయా ప్రభు అట్టి పిలుపును బట్టి, అట్టి యొక్క ప్రత్యేకతను బట్టి నాయన తండ్రి, ఈ యొక్క మందిరమును నాయన ఇక్కడ మీరు నిర్మించుకుని ఉన్నారు దేవా, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. అయా ప్రభువా, అట్టి సంతోషకరమైన దానిని వ్యక్తపరచడానికి తండ్రి, సంతోషముతో ప్రభువా 2 సంవత్సరములు పూర్తి చేసుకున్నామన్న దానిని ప్రకటించడానికి నాయన, సంతోషముతో ఉపవాసము చేయడానికి ప్రభువా బిడ్డలు పూనుకొని ఉండగా, ఇట్టి పండుగకు ఇప్పటి వరకు ప్రభువా వచ్చిన బిడ్డలందరితోనూ మాతోనూ మాట్లాడిన దేవా, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. మా మధ్యన ఆత్మరూపములో సంచరించినవాడా, నీకు స్తోత్రములు. అయా ప్రభువా, ఉపవాసం వలననే కానీ మరి ఎటువంటి దాని వలనైనను మూగవైన చెవిటి దయ్యములు వదలవు అని మీరు వాక్యంలో సెలవిచ్చిన రీతిగా తండ్రి, అయ్యా మూగ చెవిటి దురాత్మలతో ప్రభువా, బండ వంటి, కొండ వంటి, మొండి హృదయంతో ప్రభువా మేము ఉండిపోతున్నాం తండ్రి. అయ్యా తండ్రి, మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. అట్టి వారందరితో మీరు మాట్లాడి ఉన్నారని నమ్ముచున్నాం. అలనాడు సంఘమంతయు కూడా ప్రభువా ప్రార్థన చేయగా, ఉపవాసం ఉండగా తండ్రి, మొండివాడైన సౌలును మీరు పౌలుగా మార్చి అదే సంఘమునకు ఉజ్జీవమును తీసుకొచ్చేవారిగా చేసిన వాడా, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. అయ్యా ప్రభా, అదే విధంగా తండ్రి మా ఆత్మీయ జీవితాలకు, లేకపోతే మా యొక్క కుటుంబంలో ఉన్న ఆత్మీయ జీవితాలకు ప్రభువా మొండివారు ఉన్నారు. అయ్యా ప్రభా, బండ వంటి వారు ఉన్నారు. అయ్యా సౌలు వంటి వారు ఉన్నారు తండ్రి. నేడు మేము ఉపవాసము చేయుచుండగా ప్రభువా, సౌలు ఏ విధంగా అయితే ప్రభువా తండ్రి తను ఉపవాసము, ఇక్కడ సంఘము ఉపవాసము చేయటం వల్ల సౌలు యొక్క మనసు మారి ప్రభువా మారు మనసు పొందాడు. నేడు మేము ఉపవాసం ఉండడం వలన మా కుటుంబంలో ఉన్న బండ వంటి, మొండి వంటి సమస్యలను, మనుష్యులను మీరు మార్చమని ప్రార్థన చేయించున్నాం. అది మా భర్తలే కానీ, పిల్లలే కానీ, అయ్యా ప్రభు మా తల్లిదండ్రులే కానీ, ఎవరైనా కానీ ప్రభువా తండ్రి, ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో దమస్కు మార్గంలో మీరు పౌలుతో మాట్లాడిన దేవా, మీరు నేడు మా కుటుంబంతో మాట్లాడమని ప్రార్థన చేయించున్నాం. మీరు మా సమస్యతో మాట్లాడమని ప్రార్థన చేయించున్నాం. అయ్యా ప్రతిరోజు మేము నీతో ఉపవాసం చేస్తున్నాం తండ్రి. ప్రతి వారము నేను మీతో సహవాసం చేస్తున్నాం ప్రభువా. అయినా తండ్రి ప్రభువా, అయా జనులు తినుటకు త్రాగుటకు కూర్చుంటారు అని మీరు వాక్యంలో సెలవిచ్చిన రీతిగా నామకార్థతలో నాయన తండ్రి మేము కూడా తినడానికి, త్రాగడానికి మాత్రమే తండ్రి సమాజ మందిరముగా కూడుతున్నాము తప్ప మా శరీరాన్ని నలగగొట్టుకోలేకపోతున్నాం. మా యొక్క ప్రభువా అవసరతలు, నీ యొక్క అవసరతలు ఇక్కడ చెప్పుకుని తీర్మానం చేసుకోలేకపోతున్నాం ప్రభువా. మీరు నాకు ఇది కొరతగా ఉంది, ఇది చెయ్యి ప్రభువా. నేను నీ కొరకు ఉపవాసం ఉంటాను తండ్రి. నాకు ఈ పని చెయ్యి నాయన,
ఉపవాసం ఉండిన వెంటనే నాకు ఇది చేసిన ఎడల నేను నీకు సాక్షిగా నిలబడతాను అని మేము తీర్మానం చేసుకోలేకపోతున్నాం. అయా ప్రభువా, మేము తండ్రి మా భోజనమునే మానవలసిన అవసరం లేదు తండ్రి. అయా భోజనము మానాలేమో అని అయా ప్రభువా ఉపవాసం అంటే భయపడి అయా రాలేకపోతున్న బిడ్డలు ఎంతోమంది ఉన్నారు తండ్రి. అయా ఈ బోర శబ్దం ఎంతవరకు వెళ్తుందో అంతవరకు ప్రభువా నీ బిడ్డలతో మాట్లాడుము. అయా ఇంకొక దినము మిగిలే ఉన్నది నాయన తండ్రి. ఆ దినము కొరకు ప్రభువా నది ప్రవాహము వలె ప్రభువా నీ బిడ్డలను ఈడ్చుకొని రమ్మని అయా ప్రభువా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు వాక్యము కొరకు ప్రభువా ప్రతి ఒక్క ఆత్మ తండ్రి ఈడ్చుకొని రాబడినట్లు తండ్రి అయా బిడ్డలందరినీ నడిపించుకొనమని ప్రార్థన చేయించున్నాం తండ్రి. నాయన ఉపవాసములో తండ్రి ఉపయోగమున్నది, ఉపకారమున్నది, దేవుని యొద్ద నుండి ఉపమానము పొందుకుంటామన్న ఒక జ్ఞానమును మేము తెలుసుకున్నాం తండ్రి. ఉపవాసం ఎలా చేయాలో, ప్రతిరోజు ఉపవాసం ఎలా చేయాలో, ప్రత్యేక ఉపవాసం ఎలా చేయాలో, ఎవరు ఎప్పుడు ఎలా ఉపవాసం చేశారో, నీవు ఎలా ఉపవాసము చేశావో అన్నిటికీ గురించి ప్రభు కూలంకషముగా మేము తండ్రి చర్చించుకొని ఉండగా తండ్రి అయ్యా ఇప్పుడు నాయన తండ్రి దురాత్మలు దరిద్రములు మా యొక్క నుండి వెళ్ళిపోయినవి, అనారోగ్యములు మా యొక్క నుండి వెళ్ళగొట్టమని ప్రార్థన చేస్తున్నాం. శాపములను మా యొక్క నుండి తీసివేయమని, త్రోలివేయమని ప్రార్థన చేస్తున్నాం. ఏవైతే ప్రభు మా యొక్క శరీరమును మా యొక్క ఆత్మను వెనకకి లాగుచున్నావో ప్రభు నలగగొట్టుకునిచున్నావో మమ్మల్ని మేము శరీరమును మా యొక్క ఆత్మలను తండ్రి దుఃఖముఖముతో కాక సంతోషముతో ప్రభు నీ సన్నిధిలో మేము నిలబడి ప్రభు నీ కొరకు అయా ప్రభు ఆశపడుచుండగా మీరు ప్రతి ఒక్క దానిని అంతరంగముగా మేము ప్రతి నమ్ముకునిచిన ప్రతి దానిని అయా బహిరంగముగా చెప్పబడిన దాటిని ప్రతి దానిని ప్రభు మీరు నెరవేర్చమని ప్రార్థన చేయించున్నాం తండ్రి. అయా జ్ఞాపకం చేసుకునండి. రాబడిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఇంకా రావాల్సిన వాళ్ళు ఎంతోమంది ఉండగా తండ్రి అయా ఇట్టి గొప్ప రెండింతల ఆశీర్వాదమును పొందడానికి తగిన ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని పొందడానికి ప్రభువా మేము ఇంతది కోల్పోయామని బిడ్డలందరూ గ్రహించుకుని అయా ప్రభు ఇంకను మిగిలి ఉన్న ఉపవాస ప్రార్థన పండుగలోనికి అయా ప్రభు జనులందరూ అయా అంతఃపురములలో నుండి గదులలో నుండి అయా ప్రభు పాలు తాగు చంటి బిడ్డలు మొదలుకొని నడవలేని ముసలి వాళ్ళ వరకు తండ్రి వచ్చి నీ యొక్క సన్నిధిలో సంతోషముతో వారు ఉపవాసం ఉండి నీతో సహవాసము చేసి యోబు గారు ఏ విధంగా అయితే ప్రభువా రెండింతల ఆశీర్వాదం పొందుకున్నారో, యేసు ప్రభు గారు ఏ విధంగా అయితే కొలత లేనంత ఆత్మను పొందుకున్నారో అట్టి జీవాహారమనే ప్రభువా భోజనముగా భుజించే అట్టి స్థితిలోనికి మరి ముఖ్యంగా ఈ యొక్క తండ్రి ఉపవాస ప్రార్థన పండుగలు ఏర్పాటు చేసుకోవటానికి ముఖ్య కారణమైనటువంటి అయా ప్రభు యాజకుని యొక్క కుటుంబమును వారి యొక్క తీర్మానమును వారి యొక్క దర్శనమును ప్రభువా మీరు దీవించి ఆశీర్వదించిన ఆయన మునుపటి కంటే అధికమైన మేలులను గత కాలములో ప్రభువా వారికి రావలసిన మేలులను తినివేసిన ప్రతి ఒక్క పంటను మీరు ఈ సంవత్సరంలో రానున్న సంవత్సరంలో ఈ వార్షికోత్సవంలో తండ్రి దయచేసి అనుగ్రహించమని అయా ప్రభువా మీరు మీ ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయములలో వర్ధిల్లుదని సెలవిచ్చిన దేవా మా కుటుంబ పెద్ద మా ఆత్మను నడిపించుచున్న యాజకులు వర్ధిల్లితే కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆత్మలో వర్ధిల్లగలరు, అన్ని రకములుగా వర్ధిల్లగలరు అని మా సంఘమంతా గ్రహించుకొనగల అట్టి ఉన్నతమైన స్థితిలోనికి మా బిడ్డలందరినీ నడిపించుకోనమని అయా ప్రభువా ఇంకను ప్రభువా విడిచిపెట్టిన వాటిని మర్చిపోయిన వాటిని ప్రతి దాన్ని చేతులకు సమర్పించుకొనుచు మేము విడిచిపెట్టవలన వాటిని మాకు జ్ఞాపకం చేయమని మా ప్రభువు నీ కుమారుడు జీవాహారము నేనే అన్న యేసుక్రీస్తు పుణ్య నామమున అల్పుడు నాయకుడైన నేను వినయముతో వేడుకుని ప్రార్థన విన్నపలన్నిటిని జవాబులు దయచేసినందుకు నీకు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇటు అవకాశం ఇచ్చిన యాజకులకు, యాజకుని యొక్క కుటుంబమునకు, సంఘమంతటికి అందరికీ నా నిండు వందనములు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు దైవవాక్యాన్ని అందించిన సహోదరుడు మణి రత్నరాజుకి హృదయపూర్వకమైన వందనాలు. ఈ దినాన మనం దేవుని మాటలు విన్నాం కదా. గడిచిన రాత్రి యాకోబు గురించి దేవుడు తన దాసులు నిలబెట్టుకుని మాట్లాడుతూ అనేక రీతులుగా యాకోబు ఏమేమి వదిలిపెట్టాడో, వదిలిపెట్టవలసిన వాటిని వదిలిపెట్టాలి, తన కుటుంబాన్ని వదిలిపెట్టాడు, మందను వదిలిపెట్టాడు, తన పని వాళ్ళను వదిలిపెట్టాడు, అందరిని వదిలిపెట్టి దేవుని సన్నిధికి ప్రయాణం మొదలుపెట్టిన యాకోబు దేవుని సన్నిధిలో ఒక్కడిగా మిగిలిపోయి ప్రార్థించడం మొదలుపెట్టాడు. తర్వాత ఆయన పొందుకోవాలనుకున్నది పొందుకునేంత వరకు కూడా పోరాడుతున్నాడు. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు కదా. ఆశీర్వాదం పొందుకోవడానికి ఏ ప్రార్థన కావాలి, ఏ ఉపవాసం కావాలి? అనుదిన ఉపవాసం. అనుదిన ఉపవాసం చేస్తున్నామా? ప్రతిరోజు గాలి, నీరు, ఆహారం ఎంత అవసరమో
మన దేహానికి ప్రతిరోజు కూడా దేవుని సన్నిధిలో కనిపెట్టి ఆయనతో సహవాసం చేయగలిగిన కృప దేవుడు మనకు దయచేయను గాక. ఇంకొక మాట విన్నాం. ఇంకోటి ఏంటిది? అపవాదిని కొట్టడానికి ప్రత్యేకమైన ఉపవాసం. ఆ ప్రత్యేకమైన ఉపవాసంలో ఎన్నో మర్మాలు దాగి ఉన్నాయి. ప్రతి మాట దేవుడు మనతో క్షుణ్ణంగా మాట్లాడుతూ వచ్చారు. ఆ మాటలన్నిటినీ మనం మనసులో ముద్రించుకోవాలి. ఆ మాటలన్నిటినీ మనం ధ్యానించుకోవాలి. ఎంతకాలం? చెవిటి మోగ ఆ దయ్యం పట్టిన వ్యక్తి సాధారణ ప్రార్థన శిష్యులు చేశారు, ఏ ప్రయోజనం లేకపోయింది. యేసుక్రీస్తు ప్రభువారు వస్తే అంటాడు, అయ్యా నీవన్నా నా కుమారుడు కోసం ప్రార్థన చేస్తావా? నీ శిష్యులు ప్రార్థన చేశారు, ఏం పని జరగల అని అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? నమ్మిక మాత్రం ఉంచు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఆమె చెప్పండి. ఎప్పుడు కార్యం జరిగింది? ప్రార్థన వలననే, ఉపవాసము వలననే, దేవుని సన్నిధిలో చేసిన తీర్మానం వలననే. దేవుని సన్నిధికి వచ్చి వెళ్ళిపోయేవారిగా కాదు, ఆయన సన్నిధిలో ఒక తీర్మానం కలిగి ఉండాలి. ఆయన సన్నిధిలో ఈరోజు ప్రార్థనకు వెళ్తున్నామా, దేవుడు నాతో మాట్లాడాలి అనే తీర్మానం కలిగి ఉండాలి. సన్నిధికి వెళ్తున్నామా, నా సమస్యలకు ముగింపు కలుగుతుంది అనే తీర్మానం కలిగి ఉండాలి. సన్నిధికి వెళ్తున్నామా, దేవుడు నన్ను దర్శించాలి, ఆత్మతో నింపాలి, అభిషేకించాలి అని మనం ఆశ కలిగి అడుగు పెట్టగలిగితే, మనం ఉపవాసం చేసేటప్పుడు ప్రతిరోజు మనల్ని మనం మొదట పరీక్షించుకొని దేవుని వైపు చూస్తూ అడుగులు వేయాలని చెప్పి తేటగా దేవుడు తన దాసులు నిలబెట్టుకుని మాట్లాడుతూ వచ్చాడు. అయితే ఈ ఉపవాసం చేయడం ద్వారా మనకి ఏం కలుగుతుందంటే, మనము పోగొట్టుకున్నాం, ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాం, ఆస్తిని పోగొట్టుకున్నాం, ఐశ్వర్యాన్ని పోగొట్టుకున్నాం, సంపదను పోగొట్టుకున్నాం, సంపాదన పోగొట్టుకున్నాం. కానీ ఏ పంటని పోగొట్టుకున్నామో ఈ ఉపవాసం ద్వారా మన పంటని దేవుడు పండించబోతున్నాడు. ఆమె చెప్పండి. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా పోగొట్టుకున్నది కొంచెమే, అట్టి కాయ పోగొట్టుకున్నాం అనుకోండి, కానీ ఉపవాస ప్రార్థన ద్వారా గెలను దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆమె చెప్పండి. విశ్వాసం ఉంచిన వాళ్ళు ఆమె చెప్పండి. మనకు ఆత్మీయ జీవితంలో ప్రతిదీ కూడా పంటను దేవుడు మన కొరకు పండించును గాక. యెహెజ్కేలు గ్రంథంలో 47వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఆయన సన్నిధిలోనంట, ఆయన మందిరపు గడప కమ్మెల నుంచి, పునాదులలో నుంచి, గడపలో నుంచి నీరు ప్రవహిస్తుంది. దాని ద్వారా నెల నెలా పంట, నెల నెలా పోత. దేవుని సన్నిధిలోని ఆశీర్వాదాలు మీ కుటుంబాలకు నీటి ప్రవాహం వలె ఈ ఉపవాస దినాల్లో ప్రవహింపజేసి మీ కుటుంబాలు నెల నెలా పంట పండునుగాక, మీ కుటుంబాలు నెల నెలా పూత పట్టునుగాక. మీ ఆకు వాడిపోదు, మీ ఆకు ఎన్నడూ ఎండిపోదు, మీ ఆకు ఎన్నడూ చిగురించిన అనుభవం నుంచి కోల్పోకుండా దేవుడు నీటి కాలువల యొరను నాటబడిన మొక్కల వలె మీ కుటుంబాలను పచ్చదనంతో నింపునుగాక. వాక్యముతో, ప్రార్థనతో, ఉపవాసముతో ఆయన సన్నిధిలో కనిపెట్టిన మీ జీవితాలను దేవుడు ఫలింపజేయునుగాక. అందరూ లేచి నిలబడి ఒక చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. అందరూ కూడా అలాగే లేచి నిలబడండి. ఒకే ఒక చిన్న ప్రార్థన మనం చేసుకోబోతున్నాం. ఆయన సన్నిధిలో అందరూ కూడా లేచి నిలబడి కన్నులు మూసుకోనండి. ఆకాశం వైపు రెండు చేతులెత్తి గనుడు గొప్పవాడిన దేవుని మనసారా ఆయన సన్నిధిలో కొన్ని క్షణాలు స్తుతించుకోబోతున్నాం, కొన్ని క్షణాలు ఆరాధించుకోబోతున్నాం. ఉపవాస ప్రార్థనలోకి వచ్చిన మనం నిండైన ఆయన సన్నిధిని మూట కట్టుకుని వెళ్ళగలిగేటట్లుగా, నిండైన ఆయన సన్నిధిని మోసుకుని వెళ్ళగలిగేటట్లుగా ఒక్క క్షణం ఎవరికి వారే స్తుతించండి, స్తుతించండి, స్తుతించండి. అయ్యా, నేను వాడిపోయే వ్యక్తిగా కాదు, ఉపవాసము ద్వారా ఉజ్జీవించబడే వ్యక్తిగా మార్చబడాలి. ఉపవాసము ద్వారా మండుతున్న వ్యక్తిగా మార్చబడాలి. ఉపవాసము ద్వారా నా ముఖము వికారం చేసుకోవడం కాదయ్యా, దేదీప్యమానముగా వెలగాలి, ప్రజ్వరిల్లాలి, ప్రక్షాళన చేత నేను నింపబడాలి. కార్యాలు చేయవా ప్రభువా, కార్యాలు చేయవా అయ్యా. పోగొట్టుకున్న ఆశీర్వాదాలన్నీ మరలా నేను పొందుకోగలిగేటట్లుగా ఉపవాసంలో నాకు ఒక గొప్ప విడుదల దయచేయవా, కార్యాన్ని దయచేయడం. ఒక చిన్న ప్రార్థన చేసుకుంటే ఎవరికి వారే అసలు ఒక్క క్షణం ఆరాధన చేసుకోబోతున్నాం. నీ కృప నాలో వ్యర్థము కాలేదు, నీ కృపా వాక్యమే చేదైన వేరు ఏదైనా నాలో మొలవ నివ్వలేదులే. నీ కృప నాలో వ్యర్థము కాలేదు, నీ కృపా వాక్యమే చేదైన వేరు ఏదైనా నాలో మొలవనివ్వలేదులే. నీ కృప నాలో అత్యున్నతమై నీతో నన్ను అంటుకట్టెనే. నీ కృప నాలో అత్యున్నతమై నీతో నన్ను అంటుకట్టెనే. నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే. నా వేదనల
కృపాదరణ నా వేదనలలో జనించనే నీ కృపాదరణ నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే. చేనిలోని పైరు చేతికి రాకున్నా ఫలములన్నీ రాలిపోయినా సిరి సంపదలన్నీ దూరమైపోయినా నేను చెలించెనులే. చేనిలోని పైరు చేతికి రాకున్నా ఫలములన్నీ రాలిపోయినా సిరి సంపదలన్నీ దూరమైపోయినా నేను చెల్లించనులే. నిశ్చలమైన రాజ్యము కొరకై ఎల్లవేళలా నిన్నే ఆరాధింతును. నిశ్చలమైన రాజ్యము కొరకై ఎల్లవేళలా నిన్నే ఆరాధింతును. నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే. నా వేదనలలో జనించనే నీ కృపాదరణ నా వేదనలలో జనించనే నీ కృపాదరణ నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే. ఆత్మాభిషేకం నీ ప్రేమ నాలో నిండుగా కుమ్మరించనే. ఆత్మ ఫలములెన్నో నిండుగా నాలో ఫలింపజేసనే. అందరు కలిసి పాడదాం. ఆత్మాభిషేకం నీ ప్రేమ నాలో నిండుగా కుమ్మరించనే. ఆత్మ ఫలములెన్నో నిండుగా నాలో ఫలింపజేసనే. ఆత్మతో సత్యముతో ఆరాధించుచు నివేదియుందునే నీ రాకడకై. ఆత్మతో సత్యముతో ఆరాధించుచు నివేదియుందునే నీ రాకడకై. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుతున్నది. నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుతున్నది. కొనసాగించే యేసు నాకు తోడుండగా. కొనసాగించే యేసు యేసయ్యా నాకు తోడుండగా. తుఫానులైనా పెనుగాలులైనా తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను. ఆపలేవు నా యాత్రను. నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుతుంది. అందరూ కలిసి పాడదాం. నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుతున్నది. కొనసాగించే యేసు నాకు తోడుండగా. కొనసాగించే యేసు నాకు తోడుండగా. తుఫానులైనా పెనుగాలులైనా తుఫానులైనా ఏ తుఫాను నిన్ను ఆపలేదు. ఆపలేదు నా యాత్రను. ఆపలేదు నా యాత్రను. ఆపలేదు నా
యాత్రను నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుతున్నది. సియోనుకే నా ఓడ పయనం ఆగదు ఏ చోట. సియోనుకే నా ఓడ పయనం ఆగదు ఏ చోట. విశ్వాసముతోనే ఆరంభించి తిని యాత్రను, విశ్వాసముతోనే ఆరంభించి తిని ఈ యాత్రను, విశ్వాసముతోనే ఆరంభించి తిని ఈ యాత్రను. యేసయ్య రావా కొనుకోవ నన్ను, యేసయ్య రావా కొనుకోవ నన్ను, ఇహలో నీవే నాకు. యేసయ్య రావా కొనుకోవ నన్ను, యేసయ్య రావా కొనుకోవ నన్ను, ఇహలో నీవే నాకు. నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుతున్నది. నా విశ్వాస ఓడ కొనసాగుతున్నది. కొనసాగించే యేసు నాకు తోడుండగా, కొనసాగించే యేసు నాకు తోడుండగా. తుఫానులైనా పెనుగాలులైనా, తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను, ఆపలేవు మన యాత్రను, ఆపలేవు నా యాత్రను, ఆపలేవు మన యాత్రను. హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. ఒక క్షణం చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ ఉపవాస ప్రార్థనల రెండవ రాత్రి ఆయన ఏర్పరుచుకున్న తన దాసును నిలబెట్టుకుని మనతో ఆయన మాట్లాడిన ప్రతి మాటను తలంచుకుంటూ ఒక్క క్షణం, అయ్యా ఉపవాసంలో నేను అనుదినం ఉపవాసం ఉండాలి, ఈ ఉపవాసంలో నేను ప్రత్యేకమైన ఉపవాసం నేను చేయగలిగేటట్లుగా నన్ను బలపరచవా. కష్టం వచ్చినప్పుడు ఉపవాసమను, కడుపు నొప్పి వచ్చినప్పుడు ఉపవాసమను, కలిసి రాలేదని ఉపవాసం కాదయ్యా, నా ఆత్మీయ జీవితం సార్థకము చేయబడడానికి నేను ఉపవాసం చేస్తానయ్యా, నా ఆత్మను ఉజ్జీవంతో నింపబడడానికి నేను ఉపవాసం చేస్తానయ్యా. శరీరానికి బలానికి కావలసిన ఆహారం పెడుతున్నా, కానీ ఆత్మకు వారానికి ఒక్కసారి, ఇంకా నెలకొక్కసారి, ఇంకా మహా ఇబ్బందికరంగా సంవత్సరానికి ఒక్కసారి ఆహారం పెడుతున్నాను, ఆత్మను ఉజ్జీవించుకుంటున్నాను. ఇది కాదయ్యా, నా ఆత్మీయ జీవితంలో మార్పు రావాలి, నా ఉపవాస ప్రార్థనలో మార్పు రావాలి. ఉపవాసము వలననే మోగ చెవిటి దయ్యము విడిచిపోతుంది. అట్టి ఉపవాసము నేను చేయగలిగి, నీ మాటను వినగలిగి, నిన్ను దర్శనంలో చూడగలిగి, నీతో సహవాసం చేయగలిగే అట్టి ఉపవాసాన్ని నాకు నేర్పించండి అయ్యా అని తీర్మానం చేసుకునే బిడ్డలందరూ ఒక క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమ గల మా తండ్రి, మరొకసారి మీ పాదాల చెంతకు చేరుతున్నామయ్యా, కనికరించండి, కృపతో జ్ఞాపకం చేసుకోనండి. ఇది నాన్న ఈ ఉపవాస ప్రార్థనలో ఈ రెండవ రాత్రి ప్రారంభ ప్రార్థన మొదలుకొని పాడిన ప్రతి పాటల్లో, చేసిన ప్రతి ప్రార్థనలో నీ సన్నిధి నుంచి ప్రతి ప్రార్థనకి జవాబును దయచేశారు. ఈ రాత్రి మీ దాసుని నిలబెట్టుకుని మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు మీకు వందనాలు చెల్లిస్తూ, ఆ మాట ప్రతివాని హృదయాలలో నీరు గట్టి ఫలభరితంగా మార్చబడడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ, మరొకసారి ఆరాధనలో పాల్పొంపులు పొందిన ప్రతి వారిని పేరు పేరును దీవించి నీ రాకడ కొరకు సిద్ధపరచమని, మరొకసారి రేపటి రాత్రి జరగబోతున్న ఉపవాస ప్రార్థన కొరకు ప్రార్థన చేస్తున్నాం. మహిమకరంగా జరిగించండి. సంఘమందరూ పాల్పొంపులు పొందేటట్లుగా సహాయం చేయండి. ప్రతి వారి బలహీనతలు తొలగించండి, ప్రతి వారి కట్లు తెంచండి, ప్రతి వారి బంధకాలు తొలగించండి, ప్రతి వారి నోటి నిండా ఆనందం, సంతోషం, సమాధానం దయచేయండి. అలాగే ఆదివారం జరగబోతున్న మందిర వార్షికోత్సవ ఆరాధన కూడా మహిమకరంగా జరిగించండి. మంచి వాతావరణం దయచేయండి. అనేక మందిని మీ ప్రజలను తోడుకొని రండి. మందిరము పట్టసారంతా విస్తారమైన ప్రవాహము కలిగిన ప్రజలను మీరు ఏలవేసి నడిపిస్తున్నందుకే వందనాలు చెల్లిస్తూ, అడుగుపెట్టిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, ఈ రాత్రి వర్తమానాన్ని విత్తిన కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించి ఫలభరితంగా మార్చమని, ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ, అడుగుపెట్టిన ప్రతి ఒక్కరిని పేరు పేరు దీవించి నీ రాకడ కొరకు సిద్ధపరచండి.
మరొకసారి సంఘ క్షేమం కొరకు, విశ్వాసుల క్షేమం కొరకు ప్రార్థిస్తుండగా కార్యాలు చేసి మహిమను పొందమని, ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన శక్తి గల నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడును మనకును, మనమలే ప్రార్థించే సకల పరిశుద్ధులకును, రేపటి దినాన జరగవలసిన ఉపవాస ప్రార్థనకును, ఆదివారం జరుగుతున్న మందిర వార్షికోత్సవ ఆరాధనకును కృపా సమాధానములు సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక.